సో ట్రిగనామెట్రీ లాస్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని ఆ తర్వాత లాస్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామా. సో క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్ 13 పేజ్ నెంబర్ 290 షో దట్ cot theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు secant theta ఇంటూ cosecant theta అనేది మనం ప్రూవ్ చేయాలి. secant theta ఇంటూ cosecant theta అని ప్రూవ్ చేయాలి. సో మనము దీన్ని ట్రిగనామెట్రీ మనకున్న ఫార్ములాస్లో ఉపయోగించుకుంటే కరెక్ట్ ఫార్ములా ఉపయోగిస్తే తొందరగా అయిపోతుంది. కరెక్ట్ ఫార్ములా యూజ్ చేయకుండా ఇంకొక మెథడ్లో యూజ్ చేసామంటే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఆన్సర్ మాత్రం పక్కాగా వస్తుందన్నమాట. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను, కాట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా అని తీసుకుంటున్నాను. సో దీన్ని వచ్చేసి నేను ఎలా రాసుకుంటానంటే కాట్ థీటా మీన్స్ కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటాని ఎల్సిఎంగా తీసుకుంటాం. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేయండి. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత మనకు 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి దాని ప్రకారం ఇది 1 వచ్చింది. ఇప్పుడు డినామినేటర్ సపరేట్ చేద్దామా. 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా. వీ నో దట్ 1 బై సైన్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా ఏమవుతుంది, కొసికెంట్ థీటా అవుతుంది. అలాగే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఏమవుతుంది, సీకెంట్ థీటా అవుతుంది, ఇంటూ సీకెంట్ థీటా అవుతుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏముంది, సీకెంట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా అంటే రివర్స్. 2 3 * 6 3 2 * 6 కాబట్టి సీకెంట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ వచ్చింది. దేర్ఫోర్ కాట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా. హెన్స్ showed. Next example 14 show that tan square theta plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta అని ప్రూవ్ చేయాలి. దీంట్లో LHS తీసుకుందాం. tan square theta plus tan power 4 theta. So tan square theta, both terms in tan terms. So take out tan square theta common. Then we get 1 plus in tan power 4 theta we have now tan square theta. So tan square theta అని కామన్ తీస్తే tan power 4 theta లోంచి ఇంక tan square theta ఉంటుంది. So that is equal tan square theta ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ tan స్క్వేర్ థీటా అటువైపు పంపించామనుకోండి అంటే సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. మనకి ఈ ఫార్మేషన్లో ఉంది ఇప్పుడు. సో ఈ ఫార్మేషన్లో ఉన్నప్పుడు మనం ఇది రాసుకోవాలి. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా మీన్స్ సీకెంట్ స్క్వేర్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్. సో మనం సీకెంట్ టర్మ్లోకి తీసుకురావాలి. ట్యాన్ టర్మ్స్ను సీకెంట్ టర్మ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి దీన్ని సీకెంట్లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్యాన్ స్క్వేర్ ఇదే ఫార్ములాని తీసుకొని ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ థీటా కావాలి. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకురండి, దీన్ని ఇటువైపు తీసుకురండి. సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 బికమ్స్ -1 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ థీటా. అంటే ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్లో ఏం తీసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ థీటా -1 తీసుకోవచ్చు ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా అలానే వస్తుంది. ఇప్పుడు ప్రోడక్ట్ చేయండి. సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా సీకెంట్ పవర్ 4 థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా 1 * సీకెంట్ స్క్వేర్ థీటా.
సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేసింది మనకు. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. దేర్ ఫోర్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా ఈజ్ ఈక్వల్ టు secant పవర్ 4 థీటా మైనస్ secant స్క్వేర్ థీటా. సో హెన్స్ షోడ్. ఓకే, మా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15. ప్రూవ్ దట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు మనం డినామినేటర్ను రేషనలైజ్ చేసుకోవాలి. చూడండి, rationalizing the denominator, that is equal to root of 1 plus cos theta by 1 minus cos theta into rationalizing the denominator rationalize చేసేటప్పుడు కంజుగేట్ తీసుకోవాలి. 1 minus cos theta కంజుగేట్ ఏంటంటే 1 plus cos theta. ఈ 1 ప్లస్ కాస్ థీటాతో న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేయాలి. సో దీన్నే రేషనలైజింగ్ అంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గురించి 9th క్లాస్లో ఉంది, ఫస్ట్ చాప్టర్లో, అక్కడ క్లియర్గా ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా బై 1 minus cos theta into 1 plus cos theta. So then that is equal to root of, so 1 plus cos theta 2 times repeated, so we write as 1 plus cos theta whole square, and the denominator in the form of a minus b into a plus b, that is a plus b into a minus b. So that is equal to a square minus b square. So that is 1 square, a value 1, b value cos theta, 1 square minus cos square theta, that is equal to root of 1 plus cos theta whole square by 1 square means 1 minus cos square theta, that is equal to root of 1 plus cos theta by 1 plus cos theta whole square by 1 minus cos square theta, అంటే cos square theta plus sin square theta is equal to 1. So then 1 minus cos square theta అంటే ఇది ఇటువైపు పోతే మనకేమవుతుంది, 1 minus cos square theta, మనకేం మిగులుతుంది, sin square theta. అంటే 1 minus cos square theta ప్లేస్లో మనం sin square theta అని తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, సో 1 plus cos theta whole square sin square theta, రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి 1 plus cos theta by sin theta whole square. Both square and square root cancel, we get 1 plus cos theta by sin theta. So that is equal to, we can write this as 1 by sin theta plus cos theta by sin theta. So denominator separate చేసుకున్నాం. 1 by sin theta అంటే ఏంది, cosecant theta, సో reciprocal of sin కాబట్టి, ప్లస్ cos theta by sin theta అంటే cot theta. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేందమ్మా ఆర్హెచ్ఎస్, మనకు ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేసాం. సో హెన్స్ ప్రూవ్డ్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు సిసి ప్యాటర్న్ కాబట్టి ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ గుర్తు సింబల్ చేంజ్ చేసి కూడా ఇచ్చు, 1 minus cos theta by 1 plus cos theta. అప్పుడు ఈ న్యూమరేటర్లో ఏ సింబల్ అయితే ఉంటుందో ఇక్కడ అదే సింబల్ వస్తుంది. సో దీన్ని సైన్లో మార్చిస్తాడు. ఎక్సైజ్లో ఉంది. ఓకే మా నెక్స్ట్ ఎక్సైజ్ 11.4. ఫస్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్. దేర్ ఆర్ సబ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus secant theta. So given that 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus secant theta. So then that is equal to 1 plus tan theta can be write as sin theta by cos theta,
and secant theta can be written as 1 by cos theta into 1 plus cot theta means cos theta by sin theta, and secant theta can be written as 1 by cos theta. Okay ma, secant theta చిన్న మిస్టేక్ మా, క్వశ్చన్ cosecant theta ఇది cosecant theta. సో అప్పుడు ఇది cosecant theta. cosecant theta అంటే 1 by sin theta. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ LCM cos theta. సో డినామినేటర్లో ఏం లేదు కాబట్టి డైరెక్ట్లీ వి మల్టిప్లై విత్ ది LCM. cos theta 1s are cos theta plus cos theta cancel, we get sin theta, plus cos theta cancel, we get 1. So here LCM sin theta. So there is no denominator, directly we multiply with the LCM. Sin theta 1s are sin theta plus sin theta 1 times cancel, 1 times into cos theta minus sin theta 1 times cancel, 1 times into 1. So that is equal to cos theta plus sin theta. We take cos theta plus sin theta as one term plus 1. Next in this sin theta plus cos theta we take as one term, minus 1 is another term, by the denominator cos theta into sin theta LCM. ఓకే మా, ఇప్పుడు ప్రోడక్ట్ చేసుకున్నాం, నాట్ LCM, ప్రోడక్ట్. నౌ this is totally like A, this is totally like A, this one B. So it is in the form of A plus B into A minus B, then we get A square minus B square. నెక్స్ట్ A square minus B square అంటే A అంటే ఏంటి ఇక్కడ cos theta plus sin theta whole square minus B square, A square minus B square అంటే 1 square by cos theta into sin theta. So now it is in the form of A plus B whole square, then expand it, A square plus B square plus 2AB AB cos theta into sin theta minus 1 square value 1 by cos theta into sin theta. So here A plus B whole square is equal to A square plus B square plus 2AB formation lo rasam. So next we know that the value of cos square theta plus sin square theta, how much? 1 plus 2 cos theta sin theta minus 1 by cos theta into sin theta. సో ఎందుకంటే ఫస్ట్ ఐడెంటిటీ cos square theta plus sin square theta is equal to 1 కాబట్టి అది చేంజ్ అయిపోయింది. ప్లస్ 1 minus 1 క్యాన్సల్, సో వీ హ్యావ్ 2 cos theta sin theta by cos theta into sin theta. cos theta sin theta cancel, we get 2. సో ఇంపార్టెంట్ మా క్వశ్చన్. ఓకే మా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. సో ఇది చూస్తే A plus B whole square A minus B whole squareలో ఉంది. సో చూడమ్మా, A plus B whole square A minus B whole square, ఇది షార్ట్ కట్లో చెప్పున్నాను, అవి కూడా చూడండి, మీకు బిట్స్కి ఉపయోగపడతాయి. డిఎస్సికి అని చెప్పాను కానీ మీకు కూడా ఉపయోగపడతాయి. గివెన్ sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఓకే, మనకు ఫార్ములాస్ తెలియాలి ఇక్కడ. ఏంటంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా, A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్, A మైనస్ B హోల్ స్క్వేర్కు A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్. సో ఈ రెండింటిని ప్లస్ చేయమంటున్నాడు కదా, అప్పుడు ప్లస్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2A స్క్వేర్ 2B స్క్వేర్ అంటే 2 ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 2 ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. 2 1s 2 వస్తుంది నా ఆన్సర్. చూద్దాం. ఓకే, మరి దీన్ని A ప్లస్ B హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేసుకుందాం. A స్క్వేర్
అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అన్నాను కదా, 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ బీ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. సో ఇంతకుముందు ప్రాబ్లంలో నేను చెప్పాను ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అని. సో అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఒరిజినాలిటీ ఇది. సో ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి ఇదే మాదిరి. సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా అంటే 2ab కదా, 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. చూడండి, ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా క్యాన్సిల్స్ ద cancel. So sin square theta, 2 sin square theta, here 1, here also 1, totally 2 sin square theta plus cos square theta plus cos square theta, 2 cos square theta. Take out 2 common, we get sin square theta plus cos square theta. So that is equal to 2 into identity 1 కాబట్టి, so 2 1s are 2. So since cos square theta plus sin square theta is equal to 1 కాబట్టి, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్నీ కూడా అదే వస్తుంది మనకు. సో దేర్ ఫోర్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఓకే అమ్మా, థర్డ్ క్వశ్చన్ సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో తీసుకుందామా, గివెన్ సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇప్పుడు దీన్ని మనకు ఐడెంటిటీస్ తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇవి రెండు మనకు తెలిసి ఉండాలి బాగా. సో సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే దీన్ని ఇటువైపు తీసుకురండి, దీన్ని అటువైపు తోసుకోమండి, ఏమవుతుంది సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఇటువైపు వస్తే -1. సీకెండ్ స్క్వేర్ థీటా -1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అటువైపు వెళ్తే టాన్ స్క్వేర్ థీటా, అంటే దీన్ని మనం ఏం తీసుకోవచ్చు టాన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో దీన్ని ఎలా తీసుకోవచ్చు కాట్ స్క్వేర్ థీటా అని తీసుకోవచ్చు. సేమ్ అదే విధంగా దీన్ని ఇటువైపు పంపించండి, 1 ఇటువైపు తీసుకురండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టాన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకోవచ్చు 1/tan స్క్వేర్ థీటా, ఎందుకంటే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan థీటా. ట్యాన్ రెసిప్రోకల్ చేస్తే కాట్ వస్తుంది కాబట్టి బోత్ టాన్ స్క్వేర్ థీటా క్యాన్సల్, వీ గెట్ 1. సో వెరీ సింపుల్ క్వశ్చన్. సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే మా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. షో దట్ కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా, కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. సో కొసెకండ్ థీటా అంటే మనకేం తెలుసుమా, దేని రెసిప్రోకల్ ఇది సైన్ రెసిప్రోకల్ కదా, 1/sin థీటా మైనస్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ సైన్ థీటా అనేది మనకేమవుతుంది ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు సైన్ థీటా డినామినేటర్స్ ఎల్సిఎం ఈక్వల్ కాబట్టి న్యూమినేటర్స్ మన ఆన్సర్స్ అవుతాయి. 1 మైనస్ కాస్ థీటా, సో టోటలీ హోల్ స్క్వేర్. సో నౌ వీ సపరేట్ ది స్క్వేర్, 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా. సో దెన్ 1 minus cos theta whole square by sin square theta means 1 minus cos square theta. So because of first identity, sin square theta plus cos square theta is equal to 1. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ sin square theta ఉంది కాబట్టి cos square theta అని పంపించాం, 1 minus cos square theta అయింది. సో నెక్స్ట్ that is equal to 1 minus cos theta హోల్ స్క్వేర్ బై, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా నేను ఎలా రాస్తాను అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా, తప్పలేదు కదా, 1 స్క్వేర్ అంటే 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ కెన్ బి రైట్ యాజ్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ కాబట్టి 2 times రిపీట్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ ఏ మైనస్ బి 1 మైనస్ కాస్ థీటా. సో సిన్స్ ఏ స్క్వేర్
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంటే ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. ఆ ఫార్మేషన్లో దాన్ని రాసాం. ఇప్పుడు చూడండి 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సల్, వీ గెట్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అదే కదా ఆర్హెచ్ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ క్వశ్చన్ cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. So hence proved. చూడండి మన నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ 1 plus sin a by 1 minus sin a root of 1 plus sin a by 1 minus sin a is equal to secant a plus tan a అని ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్ we take LHS. సో LHS, సో ఇంతకుముందు ఇటువంటి క్వశ్చన్ కాస్ట్లో ప్రూవ్ చేసాం కదా, అటువంటిదే సేమ్ టు సేమ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రేషనలైజింగ్ ది డినామినేటర్. ఓకే మా రేషనలైజింగ్ ది డినామినేటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ డినామినేటర్ 1 మైనస్ సైన్ ఏ కాబట్టి దాని కంజుగేట్ ఏమవుతుంది 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. సో ఇలా తీసుకున్నప్పుడు మనకు చూడండి ఇక్కడ, సో 1 ప్లస్ సైన్ ఏ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, సో ప్రోడక్ట్ చేసుకుంటున్నాం, బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. చూడండి ఇప్పుడు 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ 2 టైమ్స్ రిపీటెడ్, సో రైట్ యాజ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, లేదా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్నీ కూడా అది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ ఉపయోగపడుతుంది, దట్ ఈస్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై, సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏమంటున్నాడు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే దీన్ని ఇటువైపు తీసుకోకపోతే ఏమొస్తుంది కాస్ స్క్వేర్ ఏ మిగులుతుంది, కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు హోల్ స్క్వేర్ తీసుకుందాం, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్డ్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో that is equal to 1 by cos a. What is 1 by cos a means secant a plus sin a by cos a అంటే tan a. సో అదే కదా మనకు ఆర్హెచ్ఎస్ కావాల్సింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు secant a plus tan a, hence proved. ఓకేమా.